హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుల రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. పక్షవాతం రోగానికి గల కారణాలు ఏమిటంటే మెదడులోని రక్తనాళాలలో రక్తం గడ్డకట్టి ప్రసరణకు అవరోధం కలిగిస్తుంది. కాబట్టి మెదడుకు ఏ భాగంలోనైనా రక్త ప్రసరణ 2 నిమిషాల కంటే ఎక్కువగా ఆగిపోయినట్లయితే ఆ భాగం చనిపోతుందని గుర్తుంచుకోవాలి. పక్షవాతం కనిపించిన 3 గంటల్లో గడ్డకట్టిన రక్తం కరిగిపోవడానికి చాలా ఖరీదైన ఇంజెక్షన్ ఇస్తాం. ఉదాహరణకి టెనెక్టోప్లాజం ఇంజెక్షన్ ఇస్తాం. ఆ క్లాట్స్ కరిగి చాలా వరకు స్వస్థతను చేకూరుస్తుంది. వారం ముందు నుంచే ఆ వ్యక్తిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. క్షణం పాటు కంటి చూపు పోయి మళ్ళీ రావడం, వినికిడి పోయి మళ్ళీ రావడం, ముక్కు నోరు వంకర పోయి మళ్ళీ సర్దుకోవడం వంటివి కనిపిస్తాయి. రోగికి తెలిసే మరొక లక్షణం ఏమిటంటే జీవితంలో ఎన్నడూ అనుభవించని భయంకరమైన తలనొప్పి 24 గంటల ముందే వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే వైద్యుని వద్దకు తీసుకువెళ్ళడం చాలా మంచిది. మెదడుకి ఆపరేషన్ కూడా ఒక ఆప్షన్. ఇది వైద్యులు నిర్ణయిస్తారు. మెదడులో రక్తం గడ్డకట్టినా, మెదడులోని వెంట్రుకల్లో సహస్రాంశం ఉన్న రక్తనాళాలు చిట్లినా పక్షవాతం వస్తుంది. రెండింట్లో వైద్యం వేరువేరుగా ఉంటుంది. పక్షవాతం రోగికి 6 నెలల్లో చేకూరిన మార్పు తప్ప మరింత మేలు జరగదు. ఎడమవైపు క్లాట్స్ వచ్చినట్లయితే కుడివైపు మెదడులో ప్రాబ్లం ఏర్పడుతుంది. అధిక రక్తపోటు వల్ల పక్షవాతం వస్తుంది. ఆరోగ్యవంతునికి 120/80 ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి? ధూమపానం మానేయండి, మద్యపానం తగ్గించండి. వీటి వల్ల పక్షపాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన బరువుని నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక బరువు లేదా ఉబకాయం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, ధాన్యం లాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉప్పు తగ్గించండి. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొవ్వు తగ్గించండి. అధిక కొవ్వు తీసుకోవడం వల్ల రక్తంలో కొవ్వు పెరిగి పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి వాటికి చికిత్స చేయించుకోవడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.